చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి దీపావళి సంబరాలు చేసుకున్నారు. ముందుగా పూజలు చేసిన అనంతరం ఆమెతో కలిసి కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ ఆనందంగా గడిపారు. అక్కడున్న వారంతా టపాసులు పేలుస్తూ ముఖ్యమంత్రి దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని, ప్రధానంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా చేసుకుంటారని చంద్రబాబు అన్నారు. ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంటుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటామన్నారు. చీకట్లను తరిమివేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, దీపావళి వెలుగులు శాశ్వతం కావాలని, ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, రాష్ట్రాన్ని ప్రగతి వెలుగులతో నింపేందుకు చేస్తున్న ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు, ప్రజల సహకారం కోరుకుంటూ సీఎం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.